నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం 7వ తారీఖు అక్టోబర్ నెల 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చేటట్టుగా కనిపిస్తోంది. వాటి మీద నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదము, నిర్ణయాలు తీసుకోవచ్చు. ఉద్యోగంలో మేనేజ్మెంట్ నుంచి ప్రశంసలు వస్తాయి, ప్రమోషన్స్ వచ్చే సూచనలు కనబడుతున్నాయి. ఆగిపోయిన ఏరియర్స్ కానీ ఆగిపోయిన ప్రమోషన్స్ కానీ ఈ రోజు కదిలేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ధైర్యంగా ముందడుగు వేయండి, ఏ పని చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ రోజు అత్యంత శుభప్రదము. మీరు ఏ పని చేయాలనుకున్నా సక్సెస్ఫుల్ గా ఈ రోజు మొదలుపెట్టినట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించడం లేదు. చెప్పదగిన పరిహారము, హనుమంతుడికి జాజి పూల మాల వేసినట్టయితే కనుక దేవాలయంలో కానీ మీ గృహంలో కానీ జాజి పూలతో చేసినటువంటి మాలను వేసి మీ సంకల్పం చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలంగా మంచి ఫలితాలు వచ్చి ఆ కష్టం తీరే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఉంటాయి, కుటుంబంలో సంతోషము, ఏ పని తలపెట్టినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన శుభప్రదమైన రోజు. వ్యాపారంలో కొత్త కాంట్రాక్టులు వస్తాయి, వ్యాపారంలో లాభాలు పెరిగేందుకు అవకాశం ఉంది. విస్తరణ కోసం అయితే మాత్రము మరుసటి రోజుకు వాయిదా వేసుకోండి. విస్తరణ కోసము ఈ రోజైతే ప్రయత్నం చేయకండి. మీకు పరిహారంగా చెప్పదగినది, గోమాతకు ఆహారాన్ని మీ చేత్తో తినిపించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు గురుడు ఇద్దరు అనుకూలంగా ఉన్నారు. విద్యార్థులకు మంచి కలిగేందుకు, పరీక్షల్లో మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో పాటు మీ ప్యాకేజ్ కూడా పెరగడంతో పాటు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలని అందుకునే ప్రయత్నం చేసుకోండి. స్నేహితుల సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవ ప్రతిష్టలతో పాటు మీకు ఒక కీలకమైన పదవిని ఆఫర్ చేసేటట్టుగా కూడా అధిష్టానం నుంచి ఉత్తర్వులు వచ్చేటట్టుగా అలాంటి సూచనలు ఈ రోజు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవచ్చు. పరిహారంగా గణపతికి మోదకాలను నివేదన చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుజ ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడచ్చు. కానీ అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆలోచించుకొని తప్పులు చేసేటట్టుగా కూడా గోచరిస్తోంది. సంయమనం పాటించుకోండి, తెలివిగా వ్యవహరించండి, జాగ్రత్తలు పాటించుకోండి. అయితే కుటుంబ పరంగా కావచ్చు లేదా మీరున్న స్థానపరంగా కావచ్చు ఒక అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు ఈ రోజైతే తీసుకోకండి. ఎక్కడ అగ్రిమెంట్ల మీద సంతకాలు అయితే పెట్టకండి. పరిహారంగా మీకు మొక్కలను పెంచడం కానీ, ఏదైనా మొక్కలను పర్వాలేదు, ఇంట్లో కానీ లేదా అంటే ఏదైనా ఆవరణలో కానీ దేవాలయంలో కానీ మీ చేత్తో మీరు ఒక మొక్కని కానీ మొక్కలను కానీ మీ చేత్తో మీరు పెంచినట్టయితే, పెంచడం అంటే అక్కడ నాటినట్టయితే కనుక ఏ మొక్కైనా పర్వాలేదు, తులసి మొక్క పర్వాలేదు లేదంటే దేవతా వృక్షాలు ఏవైనా సరే అక్కడ మీ చేత్తో మీరు నాటినట్టయితే కనుక కొంత గ్రహశాంతి జరిగేటట్టుగా గోచరిస్తోంది. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల ప్రేమకు సంబంధించినటువంటి సమాచారము లేదా అంటే సానుకూలంగా ఇటు పెద్దలు అటు పెద్దలు స్పందించేందుకు అవకాశాలతో పాటు వివాహ విషయాలు ఏవైనా ఉంటే సంబంధాలకు సంబంధించి వివాహ ప్రయత్నాలు కానీ అవన్నీ సానుకూలమయ్యేటట్టుగా ఈరోజు కనబడుతోంది. ఉద్యోగంలో పురోగతి, ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త ఆఫర్స్ వచ్చేటట్టుగాను, కొత్త ప్రాజెక్టులు సక్సెస్ఫుల్గా తీసుకునేటట్టుగాను గోచరిస్తోంది. అలాంటి అవకాశాలు ఏమైనా వస్తే కనుక వదులుకునే ప్రయత్నం చేయకుండా తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఆదిత్య హృదయాన్ని పఠించడంతో పాటు లేదా ఒక్కసారి వినడమైనా చేసినట్టయితే కనుక కొంత మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి సూర్యుడు కేతు ఇద్దరు కలయిక వల్ల, అది మీ రాశిలో ఉండడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడము, మానసిక అశాంతి కలగడము, ఏ ప్రయాణాలు ఇబ్బంది కలగడము, ఇలా ఈరోజు ఏ పని తలపెట్టినా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడే అంశాలు చాలా ఉన్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. ఆ కుటుంబ పరంగా అపార్థాలు రావడము, అనారోగ్య సూచనలు, ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రమాదాలు జరిగేటట్టుగా గోచరిస్తోంది. ఈ రోజు ఎటువంటి పని ఎవ్వరూ పెట్టుకోకుండా స్తబ్దుగా ఊరుకుని యాజ్ యూజువల్గా ప్రతిరోజు ఎలా ఉంటుందో
ఈ రోజు కూడా అలాగే మీ పని మీరు చేసుకున్నట్టయితేనే మంచి జరిగేటట్టుంది. లేదు అంటే కనుక కొన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గాదేవికి నెయ్యి దీపంతో పెట్టి మీకేమైనా ఇబ్బంది కలిగినటువంటి అంశాలు ఉంటే అది ఆ తల్లికి సమర్పించుకున్నట్టయితే సంకల్ప రూపంలో కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. వీలున్న వాళ్ళు, చెయ్యగలిగిన వాళ్ళు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక ఇందాక చెప్పిన ఇబ్బందులు కానీ, ప్రమాదాలు కానీ కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుభ సమాచారం అందడంతో పాటు వ్యాపారంలో ఆర్థిక లాభాలు, విద్యార్థులకు విజయాలు, కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము మహాలక్ష్మి అమ్మవారి స్తోత్ర పారాయణ ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ చేయించుకున్నా, చేసుకున్నా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ధైర్యంతో ముందుకు వెళ్తారు. వృత్తిలో శ్రేయస్సు, శత్రువుల మీద విజయం కలిగేటట్టు కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము స్కందుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకుని పాలను దానంగా ఇచ్చినట్టయితే ఆ ఆలయ ప్రాంగణంలో పాలను దానంగా ఇచ్చినట్టయితే కనుక జాతకరీత్యా ఏమైనా ఇబ్బందులు కానీ, దోషాలు కానీ ఉంటే తొలగిపోయి సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి శని ప్రభావం వల్ల పనుల్లో ఆలస్యం అవడంతో పాటు కొన్ని పనులు వెనక్కి వెళ్ళడము, కాకపోవడం కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రయాణాలు కష్టాన్ని తెచ్చిపెడతాయి, ఇబ్బందుల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. సహనం అవసరము. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజు చాలా ఓర్పుగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట తులసి మాలను సమర్పించడం కానీ, మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, అన్ని రంగాలలో ఉన్న వాళ్లకు ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకు పైవారి ప్రశంసతో పాటు ప్రమోషన్స్ రావడము, గతంలో ఆగిపోయిన ఏరియర్స్ కానీ, ధనపరంగా కానీ ఏ పరంగానైనా సరే మీకు ఈ రోజు అంతా అదృష్టమయంగా ఉండబోతోంది. తరువాత మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి కృతజ్ఞతగా మీరు నల్లని వస్త్రాలను ఎవరికైనా దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కమ్యూనికేషన్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి, చిత్ర పరిశ్రమ, టీవీ పరిశ్రమ లేదా కమ్యూనికేషన్ రంగంలో సోషల్ మీడియాల్లో ఇలాగ పనిచేస్తున్న వారికి విశేషమైన అవకాశాలు, లాభాలు వచ్చేందుకు కనబడుతోంది. కొత్తగా అందులోకి రావాలన్నా లేదా ఉన్న దాంట్లోనే మీరు ఏ పని చేయించుకోవాలన్నా, చేసుకోవాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదము. మీకు కలిసి వచ్చే రోజు. కొత్తగా స్నేహితులు కలుస్తారు. వారి ద్వారా మీకు మంచి జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. మీకు పరిహారంగా శివాలయంలో బిల్వ పత్రాలతో పూజ చేయించుకోవడము, అంటే స్వామివారికి అభిషేకం మీ పేరిట చేయించుకోవడం కానీ, లేదు అంటే బిల్వపత్రాలను స్వామివారికి సమర్పించడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం వల్ల అనవసరమైన ఆలోచనలు, ఆందోళనలు, ఆరోగ్య భంగము, నిద్ర భంగము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు మానసిక అశాంతితో పాటు మానసిక ఒత్తిడి కూడా కలగడము, ఉద్యోగం మానేద్దామన్న స్థాయికి వెళ్ళడము ఇలాంటి గందరగోళ పరిస్థితి ఉద్యోగస్తులకు గోచరిస్తోంది. ఆధ్యాత్మికం మీద ఆసక్తి పెంచుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఖర్చుల విషయంలో చూసినట్టయితే కనుక అనవసరమైన ఖర్చులు పెరగడము, అనవసరమైన ధన వ్యయము ఈ రోజు కలుగుతుంది. దాన్ని బేరీజు వేసుకుని నియంత్రణ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారికి పాలను నైవేద్యంగా పెట్టినట్టయితే మీ జాతక రీత్యా కానీ, గోచార రీత్యా కానీ జాతకంలో ఇబ్బందులు ఉంటే సానుకూలంగా తొలగిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.